ఇంట్రెస్ట్ ఉండాలి మనకు. ఎంతోమంది ప్లే గ్రౌండ్స్లో ఆటలు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు పై వరకు వెళుతున్నారు. వాళ్ళు పై స్థాయి వరకు వెళతారు. క్రికెట్లో కానీ లేక వాలీబాల్లో కానీ ఫుట్బాల్లో కానీ వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లలు. కానీ ఎడ్యుకేషన్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. అంత వాళ్ళకి స్మార్ట్ బుద్ధి, తెలివి. సో ఈ తెలివి అంతా మనకి ఎట్లా వస్తుందంటే జనరల్ నాలెడ్జ్ ఏంటి వస్తుంది మనకు. తెలివి ఏదో దేవత యంత్రం కడితే లేక ఎవరో ఒక దేవత ఒక కుంకుమ పెడితే ఒక విభూతి వేసుకుంటే వస్తుంది అనుకోవకండి. తప్పది. యంత్రము మంత్రము అవన్నీ తప్పది. యంత్రము మంత్రము ఇవన్నీ కూడా మన ఆచారాలకు సంబంధించినటువంటి ఒక డిసిప్లిన్ తప్పితే ఇవి దీనికి పనికిరాదు, విద్యకు పనికిరాదు. విద్యకు మనం సాధన చేయాల్సిందే, తప్పదు. అది యంత్రం కట్టుకుంటూనే వస్తుంది. యంత్రం కట్టుకుంటూనే నీట్ రాయొచ్చు, యంత్రం కట్టుకుంటే ఎస్ఎస్ఎల్సి రాయొచ్చు అనేది చాలా పొరపాటు. అంతకన్నా మూర్ఖతనం వేరే లేదు. అంటే దేవుడికి మనం మొక్కకూడదా? మొక్కాల, లేదని కాదు. ఎగ్జామినేషన్ ముందుగా